Come on. Sorry, it's not working. Come on, quick. Hey, back. See, వెంకటేష్ అయ్యర్ వెంకీ తన అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకున్నాడుగా. మాస్టర్ ఎక్కడ చూసి కారు వెళ్తున్నావురా? సారీ అన్న, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. అదే సరే, కాస్త రోడ్డు చూసి డ్రైవ్ చేయడం నేర్చుకో. పక్కన లవర్ ఉంటే చాలు, కళ్ళు కనిపించవు. అది ఇడియట్. అతనికి కూడా తెలిసినట్టుంది మన ఇద్దరు లవర్స్ అని. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా చూస్తే? వినండి. చెప్పాలంటే ఫస్ట్ టైం మా సరస్వతి టీచర్ నేను మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఇది నాకు బ్యాడ్ నేమ్ తేవడానికి వచ్చినట్టుంది. బుజ్జి, కిందకు దిగు. ఒక్క నిమిషం. ఇలాంటి వ్యవహారాలు చేసేటప్పుడు ఎందుకైనా రహస్యంగా ఉంచడం చాలా మంచిది. నేను ఇది ఆఫ్ చేస్తున్నాను. సార్, స్విచ్ ఆఫ్. స్టింగ్ ఆపరేషన్స్ కాలం కదా, ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంత సంపాదించినా మంత్రి గారికి తృప్తి లేదు. ఇంత పెద్ద ప్రాపర్టీని కబ్జా చేస్తున్నామంటే మీకు చెడ్డ పేరు వస్తుందేమో. చెడ్డ పేరు గురించి నేను అసలు పట్టించుకోను. అది మంత్రులకుండే జన్మ హక్కు. నాకు ముట్టాల్సిన ముడితే చాలు. ఇంకా బార్గెనింగ్ వద్దు. పార్టీకి 2 కోట్లు, మీకు 5 కోట్లు. అందులో కార్పొరేషన్ ఎండీకి మీకు షేర్ ఎంతో నాకు అనవసరం. యాజ్ అన్ అడ్వాన్స్ 2 కోట్లు ఇస్తాను, లిక్విడ్ క్యాష్. క్యాబినెట్ డెసిషన్ అయ్యి ఎండీ నాకు అప్పగించిన తర్వాత మరో 2 కోట్లు. మరి బ్యాలెన్స్? పత్రాలు మాకు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. మినిమం 4 విజిలెన్స్ ఎంక్వైరీలు, హైకోర్టులో వాళ్ళు పెట్టే 10 అర్జీలు, మధ్యలో మీడియా వాళ్ళు కూడా దూరుతుంటారు, ఏదో ఒకరు పెడుతుంటారు. చాలా టైం పడుతుంది. మిగిలిందప్పుడు వాయిస్ రికార్డర్. నా ఇంట్లోనే స్టింగ్ ఆపరేషన్ చేస్తాడు. మాధవ్, ప్లీజ్, ఏదో తెలియక చేసి ఉంటాడు. మంత్రి గారు, ఎక్కువగా రాబట్టుకోవాలన్నది మీ ఉద్దేశమేమో. అది వేస్ట్. 3 ఏళ్ల గడువే ఉంది మీ పదవికి. చేస్తారో చెయ్యరో తెలుసుకోండి. ఏమంటారు? సెప్టెంబర్ 18th ఫస్ట్ అడ్వాన్స్. నీకు తెలుసుగా వెంకటేష్, డబ్బు అనేది నాకు సెకండరీ. అతనికి సంబంధించి నాకు కొన్ని పర్సనల్గా ఇబ్బందులు వచ్చాయి. దానికి ఇది రివెంజ్. చింతించాల్సిన పనేం లేదు. కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటివి సర్వసాధారణం. నా కంపెనీకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ అది. బేరర్, ఆ టేబుల్ దగ్గరికి ఒక బటర్ స్కాచ్. వేర్ ఎవర్ యు గో ఐ యామ్ దేర్. ఎక్కడికి పోయి దాక్కున్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను మాస్టర్. అభిరామి తను నాకు తెలుసు, ఫ్రెండ్ కదా. కాదు, మావ కూతురే ఏంటి? అక్క, ఐస్ క్రీమ్ తిండి అయిపోయింది కదా. మేమిద్దరం లైఫ్ గురించి చాలా మ్యాటర్ సీరియస్ గా డిస్కస్ చేసుకోవాల్సింది కదా. బిల్లు సార్ కట్టేస్తారు. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే?
అభిరామి, హ్మ్? అసలు ఆవిడెవరో తెలుసా? ఉంచుకున్నదను లవ్వరను అంటే గట్టిగా అరిచి సీన్ క్రియేట్ చేస్తానేమనుకున్నావు? ఆహా, నా కేర్ టేకర్ ఎంత అప్రమత్తంగా ఉన్నాడో చూసావా? మెయిన్ డోర్ తో సహా అన్ని తెరిచే ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఆడు పడుకున్నాడంటే నేను నమ్మను. ఆ కీ హోల్కి ఏమైనా అడ్డం ఉంచి డ్రెస్ చేంజ్ చేసుకో, అదే సేఫ్. అరే, ఎక్కడికి బయలుదేరావు అర్ధరాత్రి పూట? నేనా? ఇప్పుడే వచ్చాను. బాగా అలసిపోయి ఉన్నాను. రా. లేదు, రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఓకే.